జీవితంలో ఎందుకు దెబ్బతింటున్నాము అంటే ఒక పార్శ్వమే చూస్తున్నాం మనం, రెండో వైపు చూడడం లేదు. కానీ ప్రతి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా జీవితానికి ఉంటాయి కదా. నువ్వు రెండో వైపు ఎందుకు చూడడానికే నువ్వు ఇష్టపడకపోతే రేపు అది నీ జీవితంలో ప్రవేశిస్తే ఎలా భరిస్తావు మిత్రమా? అంటే చూడాలి. దాని అశుభం ఏముంది అందులో? పైగా పెళ్ళిళ్ళు అందరికీ అవుతాయో అవ్వో, మరణం మాత్రం అందరికీ ఉంది. పెళ్ళి కానివాడు కూడా చనిపోతాడు, పెళ్ళి అయినవాడు ఇంకొంచెం తొందరగానే చనిపోతాడు. గ్యారంటీ అయింది మరణం ఒకటే. పెళ్ళిళ్ళు అందరికీ అవ్వవు, ఉద్యోగాలు అందరికీ రావు, డబ్బులు అందరికీ ఉండవు, వైభవాలు అందరికీ ఉండవు. అందరికీ ఉండేది మరణం ఒకటే. అందుకే నేను చాలా గంభీరమైన మాట చెబుతున్నాను ఈ మధ్యన. అందరి జీవితాలు గొప్పవో కాదో మనం చెప్పలేము, అందరి మరణాలు మాత్రం గొప్పవే. ప్రతి ఒక్కరి మరణం గొప్పదే. ఎందుకంటే చెడ్డవాడు మరణిస్తే మనకి మంచిది, మంచివాడు మరణిస్తే వాడికే మంచిది. ఈ లోకం శనిదులిపోయింది వాడికి, ఇంక గొడవ లేదు. మొత్తం మీద మరణం గొప్పది. చెడ్డవాడు మరణించాడు అనుకోండి, అమ్మ శనిదులిపోయిందిరా అనుకుంటాం మనం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వాడు లాంటి వాడు ఈ రాత్రి వెళ్ళిపోతే మనం రేపు మళ్ళీ పార్టీ చేసుకోవచ్చు, హాయిగా. జలంధర్ రెడ్డి చేత ఫ్రీగా అందరికీ పార్టీ ఇప్పిస్తాను నేను. మొన్నేమో సంధి అంటాడా, నిన్న బాంబులు పేలుస్తాడా, మళ్ళీ రేపు ఏం జరుగుతుంది? పైగా నన్ను చంపేస్తే ఏం చేయాలో ముందే చెప్పేశానంట. అంటే ఇప్పుడు చావంటే భయం ఉంది వీడికి. తను చంపేస్తే అమెరికా వాళ్ళు ఏం చేయాలో ముందే చెప్పాట. ఎందుకు చెప్పడం ఎందుకు? అంటే వేదాంతం రవ్వంత వంట పట్ల, మన మతం కాదండి, ఏ మతం వాడికి వంట పట్ల. వాళ్ళ మతం వాళ్ళకు ఉంది కదా, అది వంట పట్టిన చాలు కదా. వంట పట్టలేదు, ఊరికే పంట పట్టడమే. సోమవారం గుళ్ళోకి వెళ్ళేవాడు కూడా, ఆదివారం చర్చికి వెళ్ళేవాడు కూడా, ఇద్దరు అలాగే ఉన్నారు. ఎవరికి ఏది వంట పట్ల, మేము గుళ్ళోకి వెళతాం అంతే. మనది వంట పట్టించుకోవడం అంటే ఏమిటంటే భగవద్గీత తాత్పర్యం, మరణం ప్రతి వాళ్ళకి గొప్పది. అది మనం మంచివాళ్ళుగా మరణిస్తే మనకే గొప్పదండి. ఎందుకు ఈ సీనంతా ఇక్కడ? ఏంటిది అసలు? ఈ మొత్తం ఈ పేర్చుకున్న బంధాలు, ఈ ఐశ్వర్యాలు, అప్పులు, అప్రతిష్టలు, ప్రతిష్టలు అన్నీ ఒక్క క్షణం ఊపిరాగడంతో పోతాయి. అంటే ఆ ఊపిరాగడం అనేది ఉత్సవంగా భావించాలి, ఒక దెబ్బతో పోతే తర్వాత వాళ్ళు ఏదైనా కానివ్వండి, మనకు అనవసరం. ఇప్పుడు ఉన్నగా మాత్రం మనం ఏమన్నా అందరినీ అదుపులో పెట్టగలుగుతాం. కుటుంబంలో వాళ్ళని పెట్టలేకపోతున్నామండి, బయట ఎక్కడ పెడతామండి? 16 ఏళ్ళు దాటితే కొడుకు కూతురు మాట వింటలేదు ఈవేళ. వాళ్ళ మాట మనం వినాల్సి వస్తాం చేతులు కట్టుకుని. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు మీడియం. మీరంతా నేతాజీ గురుకులంలో చదువుకున్నప్పుడు ఏం తిన్నారో, ఎలా పడుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఎలా మర్చిపోతారో? నాకు ఇప్పటికి గుర్తొస్తే ఒళ్ళు జలధరిస్తుంది. నేను అక్కడ ఎలా ఉన్నాను? చిన్న గదిలో ఒకే మంచం, ఒకే చిన్న బీరువా, ఏమీ లేదు, ఓ చిన్న బల్ల అంతే. మా బతుకు అంతే. ఓ చిన్న కిటికీ, అది కూడా సిమెంటుతో చేసింది ఏదో ఉంటుంది ఒకటి, అందులో ఉన్నాం 10 ఏళ్ళు. మహేశ్వరం గురుకులంలో 3 ఏళ్ళు, నేతాజీలో 6 ఏళ్ళు 7 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉన్నాం సుమారుగా. ఎలా ఉన్నామని ఇప్పుడు తలుచుకుంటే, ఇప్పుడున్న ఇళ్ళు వాకిళ్ళు చూస్తే ఇవి ఏవీ లేకుండా అప్పుడు ఉన్నాం. బహుశా ఇప్పటికంటే అప్పుడు బాగానే ఉన్నామేమో అనిపిస్తుంది నాకు. మీ పరిస్థితి మరీ ఘోరం. మీరు మొదట్లో 81, 82 బ్యాచ్ అయితే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ హాస్టల్లో వసతి గృహం ఉంది కదా, అది అంతకుముందు పశువులు కొట్టాం. అది ఎవరికి తెలియదు. దాన్ని మార్చాం. దాన్ని మార్చి 10,000 పెట్టుబడి పెట్టా, 4 పార్ట్నర్ కావాల్సి వచ్చింది. అందులో నేను ఒకడే. ఆ 10,000, 12,000 పెట్టుబడి పెట్టాను, 4 కావాల్సి వచ్చింది. 4 3 12,000 పెట్టాను. నేను 3,000 మొదట ఇచ్చిన వాడు నేను. అదంతా లేదు, ఏ పరిస్థితి. తర్వాత ఏదో గడ్డిబాక తీసి ఇంకోటి వేశారు, గడ్డిమేట తీసి ఇంకోటి నెమ్మదిగా వేశారు. ఆ పశువుల కొట్టాన్ని హాస్టల్గా మార్చినప్పుడు మీరు అనుభవించారు అందరూ. మీ పెట్టెలన్నీ అక్కడే, మీరు భోజనం చేసేది అక్కడే. భోజనం అయిపోయాక అది మడతట్టేసుకొని కూర్చొని స్టడీ పీరియడ్ అక్కడే. మీరు గుర్తు చేసుకోండి, ఆ బ్యాచ్ వాళ్ళందరికీ తెలుసు. అంతేకాదు, నాకు ఇప్పుడు గుర్తొస్తే అసలు వీడు ఎవరికి ఒక పాము కరవలేదు, తేలు కొట్టలేదు ఏమిటి అనుకుంటాను నేను. దోమలు లేవు. ఎంత ఆశ్చర్యం! అంటే మీ పెట్టి దగ్గర మీరు పడుకుని చెయ్యి ఇలా ముందుకు చాపితే పాము ఉంటుంది ఖచ్చితంగా. పంటశాల మధ్యలో ఇల్లు, పంటశాల మధ్యలో పక్కనే పంట చేను, కాలం ఉంది. పాము లేపడం ఏంటి? ఇప్పుడు పొరపాటు నిద్రలో ఇలా ముందుకు చేయి పెడితే పాము కరుస్తుంది. మీ తల్లిదండ్రులు ఎలా చేర్పించారు మిమ్మల్ని అక్కడ? మీరెలా ఉన్నారు? మిమ్మల్ని చూసుకుంటూ మేమెలా ఉన్నాం? పైగా మేమేమి ముసలాళ్ళమా? 20 ఏళ్ళు కూడా లేవు నాకు ఆ వయసులో, 22 ఏళ్ళు అంతే.
మహేశ్వరంలో చేరే నాటికి 19 ఏళ్ళు, నేతాజీకి వచ్చే నాటికి 21 ఏళ్ళు, 22 ఏళ్ళు. ఎలా ఉన్నాం అసలు? అంత ఉడుకు రక్తంతో యవ్వనంలో ఉంటూ వయస్సులో ఎలా ఉన్నాం అంటే, మనిషి మనస్తత్వం ఎటువంటి తప్పనిసరి అయితే దేన్నైనా భరిస్తాడు, అవకాశం ఉంటే ఎంత అవినీతికైనా పాల్పడతాడు. ఇది హ్యూమన్ మైండ్ సైకాలజీ. అంచేది మనిషిని బిగించడానికి కూడా వ్యవస్థలో మంచి గట్టితనం ఉండాలి. బిగిస్తే చేయరు, అవకాశం బిగించాలి గట్టిగా. అక్కడ ఏది ఇంకో దారి లేదు. అక్కడ ఆ తల్లిదండ్రులు కూడా ఎలా భావించారంటే, వారికి నమస్కారం చేయాలి. నిజంగా మొదటి సంవత్సరం 150, 160 ఉన్నారు, 330 అయిపోయారు. రెండో ఏడాదికే 300 దాటిపోయారు. మా పిల్లలకి చదువు కావాలంటే మీరు కొట్టండి, తిట్టండి, నరికేయండి, మాకు అనవసరం, మాకు చదువు కావాలి. ఇప్పుడు చేర్పించిన వాళ్ళు మామూలు వాళ్ళ, కోటీశ్వరులు, అప్పటికే కోటీశ్వరులు వాళ్ళు. కేశముద్రంలో అంత వ్యాపారస్తులు ఎలాంటి వాళ్ళు, మనుకోట ఎలాంటి వాళ్ళు, రెడ్డి రాజులు ఎలాంటి వాళ్ళు, అందరూ కోటీశ్వరులు. వాళ్ళకి ఏం లోటేం లేదు. తీసుకొచ్చి అక్కడ పడేశారు. పైగా ఒకళ్ళు కాదు, ఇప్పుడు ఆ ఇరుకులు శ్యామ్ అనగానే నేను మిగిలిన ఇద్దరు పేరు చెప్పాను చూడండి, వాళ్ళు ముగ్గురు అక్కడే 10 years. ఏం చూసి పారేశారు అక్కడ? ఇళ్లల్లో సమస్త సౌకర్యాలు ఉంటే ఏం పారేశారు? వాళ్ళు ఏమనుకున్నారు? మా అబ్బాయిలకు చదువు రావాలి, మా అబ్బాయిలకు చదువు రావాలి, ఇంకేమొద్దు, మీరు అన్నం పెట్టారా గడ్డి పెట్టారా మాకు అనవసరం. ఇది జీవిత లక్ష్యం. అందుకే నేను ప్రార్థన దాంట్లో మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి అన్నాను నేను. జీవితానికి లక్ష్యం ఆత్మసిద్ధి, ఆత్మజ్ఞానం పొందడం అనేది పెట్టుకుంటే జీవితం అంతా తేలిగ్గా ఉంటుంది. అదే భగవద్గీత. నువ్వు ఆత్మ మీద దృష్టి పెట్టు. అది నీ శరీరం కాదు, నీ మనస్సు కాదు, నీ బుద్ధి కాదు, ఏది కాదు. లోపల ఇంకో తేజస్సు ఏదో ఉంది. ఆ తేజస్సే ఈ శరీరం పనిచేయడానికి, మనస్సు పనిచేయడానికి, బుద్ధి పనిచేయడానికి, అన్ని ఇంద్రియాలు పనిచేయడానికి మూలం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని లైట్లు వెలుగుతున్నాయి, మూలం ఏమిటి? విద్యుత్ అండి. ఈ లైట్లు కాదు కదా, ఈ డూములు, బల్బులు, ఈ మైకు, గొట్ట, ఇవేవి కాదు. వెనకాల విద్యుత్ అని ఒకటి ఉంది. ఆ విద్యుత్ మీకు కనపడుతుందా? కనపడుతుందా లేదా అని వైర్ కోసి వేలు పెట్టారనుకో, మనం కనపడం. అంటే విద్యుత్తే కనపడినప్పుడు విష్ణువు ఎలా కనపడతాడండి? అర్థం లేని మాట. నాస్తికుడు దేవుడు నాకు నువ్వెవడు నీకు కనపడడానికి? ఎక్కడ నీ బతుకెంత, నువ్వెంత? నీకు దేవుడు కనపడ హాజరాయించుకోవాలా? విద్యుత్తు కనపట్లేదు, మనకు ఉందా లేదా స్పష్టంగా తెలుస్తుంది. లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఏసీ ఎలా వచ్చింది, ఈ మైక్ ఎలాగా, ఈ లైట్లు ఎలాగా, ఇవన్నీ ఎలాగా? అన్నిట్లోనూ ఉన్నది ఒకటే శక్తి. ఏసీకో ఒక విద్యుత్తును, దీనికో విద్యుత్తు ఉండదు, అంతా ఒకటే. దాని వోల్టేజ్లో తేడా ఉండొచ్చు, సప్లైలో తేడా ఉండొచ్చు, ప్రసారంలో తేడా ఉండొచ్చు, శక్తి ఒకటే. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి ఒకటే. అదే శక్తి నువ్వు, నేను అని ఏదనుకుంటున్నావో ఆ శక్తి నువ్వే. నువ్వే ఆ శక్తి. ఇది ఒక్కటి గ్రహించగలిగితే ఈ జీవితంలో ఏదైనా సరే మనం తేలిగ్గా తీసుకుంటాం. ఏదైనా సరే అంటే శుభాన్ని ముందు తేలిగ్గా తీసుకోవాలండి. శిష్యులు కాబట్టి చెబుతున్నా, అప్పుడు అశుభాన్ని కూడా తేలిగ్గా తీసుకోగలం. మన కుర్రాడికి ఎవరికైనా ఏదో ఎల్కేజీలో కాస్త ర్యాంక్ వచ్చేసరికి మనం కన్వెన్షన్ హాల్లో పార్టీ పెట్టేస్తాం. దానికి అంత అవసరమా? నీ కొడుకు ఒకటికే వచ్చింది ఇక్కడ ర్యాంకు, ఇంకెవడికి రాలేదా? ఇది ఏమైనా ఐన్స్టీన్ బ్యాచా? ఇవాళ పత్రికల్లో మీరు చదివారో లేదో, నేను చదివినప్పటి నుంచి పొద్దున్నుంచి ఆ అమ్మాయి దీర్ఘాయువుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నా. సబ్రీనా, అమెరికా అమ్మాయి సబ్రీనా, మరో ఐన్స్టీన్గా ఖ్యాతి పొందుతోంది. 33 ఏళ్ళు వయస్సు. అమెరికా అమ్మాయి సబ్రీనా. 12 ఏళ్ల వయస్సులో అమ్మాయి విమానం తయారు చేసింది సొంతంగా. విమానం 14వ ఏట ఆ విమానం తానే నడిపింది. ఇది బువ్వాలాట బొమ్మ విమానం కాదు, ఇది నిజం విమానం. 12 ఏళ్ల వయస్సులో విమానం తయారు చేసి 14వ ఏట ఆ సబ్రీనా ఆ విమానాన్ని ఆ అమ్మాయే నడిపింది. అలా ఎదిగి డిగ్రీ పూర్తి చేసేసరికి, డిగ్రీ కూడా ఇంత ఈ విమానాలు ఇదంతా ఇదే ఏరోస్పేస్ ఇదంతా. నాసాలో అమ్మాయికి $1,00,000 నెల జీతంతో ఉద్యోగం ఇచ్చారు. నాకు అక్కర్లేదని చెప్పింది. నాసాలో $1,00,000 నెలకి, సంవత్సరానికి కాదు. నాకు అక్కర్లేదు, నేను పరిశోధన చేస్తాను, నాకు బతకడానికి సరిపడా ఏదో ఉంది, స్కాలర్షిప్ ఇస్తారు చాలు, నాకు ఉద్యోగాలు అక్కర్లేదు. నేను నాసాలో చేరితే వారు చెప్పింది ఏదో చేయాలి, నాకేదో చేయాలని ఉంది, అవన్నీ చేస్తాను అని. ఇప్పుడు అమ్మాయి దేని మీద పరిశోధన చేస్తుంది? అత్యద్భుతమైన విషయం అది బయటకు వస్తే మన విష్ణు సహస్రనామాలు, మన భగవద్గీత, మన లలితా సహస్రం ఎంత నిజమో రుజువు కాబోతోంది. భారతీయులు మనం అదృష్టవంతులు.
ఆ చిరంజీవిని పరిశోధన బాగా జరగాలని, ఆమెకు సకల శ్రేయస్సులు కలగాలని నేను ఇప్పుడు కారులో వస్తూ కూడా ప్రార్థన చేసి, అమ్మాయి చేస్తున్న పరిశోధన ఏమిటంటే విశ్వమంతా ఒకటే శక్తి వ్యాపించి ఉంది, అన్ని రకాల శక్తులు లేవు. సైంటిస్టులు పొరపాటుని క్వాంటం మెకానిజం ఉంది. క్వాంటం మెకానిజం అతి సూక్ష్మమైన శక్తి. క్వాంటం మెకానిజంలో అతి సూక్ష్మమైన శక్తి. క్వాంటం అంటే అర్థం ఏమిటి? కణాన్ని విభజించుకుంటూ ఇంకా విభజించుకుంటూ వెళ్ళాక ఎక్కడికి నువ్వు ఇంకా విభజించలేవో దాన్ని క్వాంటం అంటారు. అంతే సింపుల్. దాన్ని అవిభాజ్య కణం అంటారు. అవిభాజ్య కణం. దాన్ని ఇంకా విభజించు ఇంక వెళ్ళాక ఇంకేం చేయలేం, అప్పుడు దాని పేరు క్వాంటం. అప్పుడు దాని మూమెంట్స్ గమనించు, అదే క్వాంటం ఎంటాంగిల్మెంట్. దాని మూమెంట్స్ అన్నీ గమనించు. నువ్వు విభజించుకుంటూ వెళ్ళలేమనే పద్ధతికి వచ్చేసాక దాని మూమెంట్స్ గమనిస్తే, ఆ మూమెంట్స్లో కనుక మనం మైక్రోవేవ్ పల్స్ ద్వారా సమాచారాన్ని పంపగలిగితే ఇక్కడి నుంచి ఒక సెకండ్లో 1000 వంతులు అమెరికా పెడుతుంది సమాచారం. అమెరికా వెళ్ళడం సమస్య కాదు, ఇప్పటికీ పెడుతోంది. అంగారక గ్రహానికి ఎడుతుంది. సెకండ్లో 1000 వంతులో క్వాంటం ఫిజిక్స్ కనుక డెవలప్ చేస్తే, క్వాంటం మెకానిజం, క్వాంటం ఎంటాంగిల్మెంట్ ఇవన్నీ పూర్తి అయితే, అమరావతిలో జరుగుతున్నట్టుగా పరిశోధనలో యూనివర్సిటీలో పూర్తి అయితే, ఇక్కడి నుంచి సెకండ్లో సమాచారాన్ని అంగారక గ్రహానికి పంపించవచ్చు. ఆ ధైర్యంతోనే క్వాంటం మీద ఆధారపడి ఎలాన్ మస్క్ అంగారక గ్రహానికి రాకెట్లు తయారు చేస్తున్నాడు. లేదా ఆయనకి ఎక్కడ ధైర్యం? పంపచ్చు. ఇప్పుడు చంద్రమండలం వరకు మనం అంగారక గ్రహానికి పంపచ్చు. అంటే ఈ ఆలోచన ఎలా ఉంది అంటే, విశ్వమంతా ఒకటే శక్తి ఉంది. క్వాంటం మెకానిజంలో ఏ సూక్ష్మమైన శక్తి ఉందో, సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ భూమి సహా అన్నీ తిరగడంలో ఉండే గురుత్వాకర్షణ ఉందే, అందులో కూడా అదే శక్తి ఉంది. ఇంతవరకు శాస్త్రజ్ఞులు దాన్ని అంగీకరించారు. గురుత్వాకర్షణ అంటే చాలా పెద్ద ఆకర్షణ. మీరు ఆలోచించండి, ఇంత పెద్ద భూమండలం, ఇది ఎంత వైశాల్యం, ఎన్ని వేల మైళ్ళు ఎవరు చెప్తారు? దీంట్లో అరణ్యాలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, మనం కట్టిన పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఇవన్నీ నిరంతరం తిరుగుతున్నాయి అనేది ఆశ్చర్యంగా లేదు? మనం ఒక పావు గంట సేపు భూభ్రమణం గురించి ఆలోచిస్తే మన బుర్ర తిరిగిపోతుంది. ఎలా తిరుగుతున్నాం? ఈ తిరిగే భూమి మీద మనం ఉన్నామా? ఎలా ఉన్నాం? ఆకర్షణ శక్తి, ఆకర్షణ. దాన్నే మన శాస్త్రంలో ఏమన్నారంటే, హిందూ మతం అనేసరికి పక్కెళ్ళిపోయింది. మన శాస్త్రంలో దాన్ని బలరాముడు అన్నారు. ఆయన పేరు సంకర్షణ. సంకర్షణ అంటే మొత్తం ఆకర్షించే శక్తి. బలరాముడు ఎవరు అవతారం అంటే ఆదిశేషుడు అవతారం అన్నారు. ఆదిశేషుడు ఏం చేస్తున్నాడు అంటే భూమిని మోస్తున్నాడు అన్నాడు. అంటే భూమి ఆకర్షణ. పురాణాల్లో కింది నుంచి ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు అన్నారు. సైన్స్ ప్రకారం ఏం తేలిందంటే, ఒక ఆకర్షణ శక్తి భూమిని పట్టుకుంది. పైనుంచి అయినా కింది నుంచి అయినా అంగీకరించావు కదా విషయాన్ని. అంచేది ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి నాసా వారి పరిశోధనలన్నింటిలో, మన ఉపనిషత్తుల్లో, మన పురాణాల్లో ఉండే విషయాలు నిజం కాబోతున్నాయి. భారతీయులుగా, భగవద్గీత వారసులుగా మనం గర్వించాలి ఆ విషయాలకి. నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి పరిశోధన ఏమిటంటే, భారతీయ వేదాంతంలో చెప్పిందే నిజం, నాకు నమ్మకం ఉంది, నేను రుజువు నమ్మకం అంటే ఒప్పుకోరు కదా సైన్స్లో. మీరు అన్ని యంత్రాలు పెట్టి రుజువు చేయాల్సిందే, అన్ని పరీక్షలకి లొంగవలసిందే. అంతేగాని ఇది ఊహ నిజం, నేను మందు వేయకుండానే పైన చెయ్యి పడితే ఎవరికో రోగం తగ్గిందంటే, అయితే నీ చెయ్యి చూడనే ఓసారంటాడు. దాంట్లో మొత్తం నరాలన్నీ పీకెత్తాడు. ఏదో జరిగిపోయిందంటే కుదరదు కదా, దాన్ని రుజువు చేయాలి. నువ్వు ప్రయోగశాలలో రుజువు చేయాలి, నమ్మకంతో రుజువు చేయడం కాదు ఇక్కడ. అందుకని అమ్మ నేను రుజువు చేస్తానని చెప్పి అమ్మాయి 2 ఏళ్లుగా ఆ పరిశోధనలో ఉంది. ఇంకో 3-4 ఏళ్ళు పట్టదు. దీనికోసం ఉద్యోగం వదిలేసింది. స్కాలర్షిప్ నాకేం వద్దు, నన్ను పరిశోధన చేయనండి చాలు, ఫ్రీ మైండ్తో నేను ఉండాలి. ఉద్దేశం అంటే, క్వాంటం మెకానిజంలో కనిపిస్తున్న అతి సూక్ష్మమైన శక్తి, ఈ విశ్వమంతా నడిపిస్తున్న గురుత్వాకర్షణ శక్తి ఒక్కటే, రెండింటి మధ్య భేదం లేదు. అప్పుడు ఏది రుజువు అవుతుంది? అణోరణీయాన్ మహతో మహీయాన్ అని ఉపనిషత్తుల్లో చెప్పిన మాట రుజువు అవుతుంది. అణువుల్లోకెల్లా అతి సూక్ష్మమైంది భగవచ్ఛక్తే, పెద్దవాటిలోకెల్లా చాలా పెద్దది భగవచ్ఛక్తే. దాన్నే విష్ణు సహస్రంలో ఎలా చెప్పారు? అణుర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మఖాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక అని మనం పారాయణ చేసేవాటి. అణుర్బృహత్, అణువు అదే, బృహత్ అదే అని చెప్పారు. దాని గురించి ఇంకేం? తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదేజతి, అది కదులుతోంది, అదే కదులుతోంది. తన్నైజతి, అదే కదలడం లేదు కూడా, అంటే కదిలేది అదే, కదలనేది. ఇప్పుడు నేను మాట్లాడుతూ కదులుతున్నాను, ఈ మైకు కదలడం లేదు, కదలకూడదు.
మైక్ ఇలా డ్యాన్స్ ఆడింది అనుకోండి, మీరు కాదు నేను ఉండను ముందు ఇక్కడ, ఏదో దెయ్యం వచ్చిందిరా అని. మైక్ ఎందుకు డ్యాన్స్ ఆడుతుంది? మైక్ అలాగే ఉండాలి. ఈ మంచినీళ్ళు, ఈ పుష్పగుచ్చాలన్నీ అలాగే అవి కదలకూడదు. నేను కదలాలి. నేను కూడా వాటికి మళ్ళీ బొమ్మలా ఉన్నా అనుకో, మీకు చెప్పడం వీలు కాదు. నేను కదులుతూ ఉండాలి కదా, అంటే కదిలేవాడు కదలాలి. కదలకుండా ఉండేది కదలకుండా ఉండదు. కానీ రెండిట్లోనే ఉన్నది ఒకటే శక్తి. తదేజతి తన్నైజతి, అదే కదులుతున్నది అదే, కదలనిది కూడా అదే. తద్దూరే తద్వదంతికే, దూరంలో ఉన్నదే అదే, దగ్గరలో ఉన్నదే అదే. ఇటువంటి మహాశక్తిని గురించి భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో ప్రతి చోట భగవంతుడు ఎందుకు చెప్పాడు అంటే, అర్జున నీలో ఉన్న శక్తి ఆ పని చేయిస్తోంది, నువ్వు చేస్తున్నాననే భావన వదిలేయి. ఇది పాత్ర ప్రధానమైనది, అందరం గుర్తుపెడు. మనం ఎంత వ్యవసాయం చేయండి, మీరు వ్యాపారం చేయండి, ఎన్ని చేయండి, మీకు పాఠాలు చెప్పిన రోజుల్లో నా వయస్సు 25 ఏళ్ళు లేదు, ఇప్పుడు నాకు 67 ఏళ్ళు, నాకు 40 ఏళ్ల జీవితానుభవం ఉంది. మీరు మేము కలిసి పాఠాలను చెప్పించుకున్న రోజులకు మధ్యలో 40 ఏళ్ల జీవితానుభవం ఉంది. అనేక గ్రంథాలు చదివాను, అప్పుడు చదివేవాడిని మీకు తెలుసు, అప్పటికంటే ఇంకా ఎక్కువ చదివాను. ఆ అనుభవంతో చెబుతున్నా, భగవద్గీత పాత్ర మన జీవితంలో ఏమిటంటే, కర్తృత్వం వదిలేయి. ఈ పని ఎవరు చేశారు అంటే, జరిగిందండి, భగవంతుడు మనకు చేసే అవకాశం ఇచ్చాడు అంతే. పైకి గొప్ప కోసం చెప్పడం కాదు ఇక్కడ, మన నిజంగా మన మనస్సులో అదే ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోయినా ఈ పని ఆగదు, నడుస్తూనే ఉంటుంది. మహానుభావులు ఎంతోమంది వెళ్ళిపోయారు, దేశం ఆగిపోయిందా? ఎవరు పోయినా వెళ్ళి ఏడ్చేవాడు ఏడ్చాడు, అవేవాడిని అవేడు వెళ్ళిపోయి నడుస్తూనే ఉంది. జీవితంలో ఎప్పుడూ మన పాత్ర ఎలా ఉంటుందంటే, మనం ఉన్నంత వరకు మన ప్రాధాన్యం మనకు ఉంటుంది, మనం లేకపోతే ఏది ఆగదండి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా లైట్గా తీసుకుంటాం జీవితాన్ని. వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఏ సంసారమైనా తేలిగ్గా తీసుకుంటాం. నేను వెళ్ళిపోతే నా భార్య పిల్లలు ఏమవుతారో, నీకెందుకు, వాళ్ళు ఎప్పటికీ వేరే ప్లాన్లో ఉన్నారు, తెలియట్లేదు వేషాలను కూడా. ఇక్కడ ఇది ఎందుకు వచ్చిన గొడవ? ఇది డబ్బు కోసం చూస్తారు కొందరు, ఇంకో దానికోసం చూస్తారు కొందరు. ఏదైతే ఆ గొడవ ఎందుకు? నేను వెళ్ళిపోవడం ముందు సుఖమని ఆలోచించరు కదా. ఈ గోలంతా పోయింది, తర్వాత వాళ్ళు ఏదో అవుతారు ఏంటట. ఇది పెట్టుకున్న మనిషి ఇదంతా ఎందుకంటాడంటే, వాళ్ళ కోసం నేను బతుకుతా, ఒట్టి అబద్ధం, వీడి కోసమే వీడు బతుకుతాడు. కానీ ఆ మాట ఒప్పుకోడు. నేను చాలా సర్వీస్ చేస్తున్నానండి, ఇప్పుడు ఇంత సర్వీస్ ఎవరు చేస్తారు? నువ్వు నాకు పుట్టకముందు కూడా చాలామంది చేశారు, వెళ్ళిపోయాక కూడా చేస్తాను, నువ్వు కంగారు పడక్కల్లా. నువ్వు ఆత్మసిద్ధి పొందావా, ఆత్మజ్ఞానం పొందావా, నువ్వెవరో నీకు అర్థమైందా? లేనప్పుడు ఇద్దండగా. అది ఏర్పడాలంటే భగవద్గీతలో మొట్టమొదటే మనం గ్రహించాల్సింది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోహు మాతే సంగోస్త్వకర్మణి. నీవు పని చేయడం మాత్రమే నీ బాధ్యత. కర్మణ్యేవ అధికార. భగవద్గీత నాటికి, భారతం కాలం నాటికి, 5000 ఏళ్ల క్రితం నాటికి అధికార అంటే రెస్పాన్సిబిలిటీ అని అర్థం. ఎంత మారిపోయిందో చూడండి. అధికారం అంటే ఇప్పుడు పదవి. సంస్కృతంలో అధికారం అంటే బాధ్యత, అధికారులు అంటే బాధ్యత వహించేవాళ్ళు. అందుకని పెత్తనం జలాయించేవాడు కాదు, ఇప్పుడు పెత్తనం జలాయించేవాడు అయ్యాడు వాళ్ళ ప్రవర్తనను బట్టి.